మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. డీటెయిల్స్ చూస్తే రాజస్థాన్ రాష్ట్రం జలావర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం ఒక ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో 4 చిన్నారులు మరణించారు. పిల్లలు తరగతులకు హాజరవుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే పిప్లూడి ప్రాథమిక పాఠశాలలో భవనం కూలిన వెంటనే పోలీసులు, స్థానికులు, అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. 10 మంది చిన్నారులను జలావర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. విచారం వ్యక్తం చేశారు. ఇది ఒక విషాదకర ఘటన అని అన్నారు. గాయపడిన పిల్లలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారి చికిత్స ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. పైకప్పు కూలిపోవడానికి గల కారణాలను నిర్ధారించడానికి ఉన్నత స్థాయి విచారణ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ కి సంబంధించి అనేక అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొంటున్నారు. ఇవాళ కూడా వారు ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మళ్లీ సమావేశానికి తేదీ ఖరారు చేయనున్నట్లు సమావేశం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పనపాక నియోజకవర్గంలోని మనుగూరు సెంటర్ పరిధిలో సింగరేణి సంస్థకు భారీ నష్టం ఏర్పడింది. మనుగూరు ఏరియాలో ఉన్న ఉపరితల బొగ్గు గనుల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సింగరేణి OC4, OC2, మనుగూరు ఓసి బొగ్గు గనుల్లో గల ఉపరితల ప్రాంతాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు సుమారు 89,000 టన్నుల బొగ్గు వెలికితీత పనులకు తీవ్ర నష్టం కలిగింది. వర్షాల ప్రభావంతో బొగ్గు తవ్వకాలకు, రవాణా ఉత్పత్తి కార్యకలాపాలన్నీ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. ఝాన్సీ, గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అన్ని ప్రాంతాల్లో కూడా అతలకుతల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ప్రధానంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలు మాత్రం అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరోవైపు సింగరేణి బొగ్గు గనుల్లో మాత్రం బొగ్గు ఉత్పత్తికి
తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుంది. అటు రామగుండం, గోదావరి కానీ మంచిర్యాల ప్రాంతాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ లో మాత్రం బొగ్గు ఉత్పత్తి భారీగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా క్వారీలోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్రమైన ఆటంకం ఏర్పడింది. దాదాపుగా 1,16,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా స్తంభించిపోయిన పరిస్థితి. మరోవైపు 1,00,000కు పైగా టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా ఈ ప్రాంతాల్లో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కార్మికులు కూడా వర్షాల కారణంగా విధులకు గైహాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్వారీలో చేరిన వరద నీటిని ఎప్పటికప్పుడు బాహుబలి మోటార్ల ద్వారా ఉపరితల భాగానికి పంపించే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వరద నీరు అధికంగా క్వారీలో చేరుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బొగ్గు లారీల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే భారీ యంత్రాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి మరిన్ని చర్యలు తీసుకునేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే బొగ్గు ఉత్పత్తి మాత్రం వర్షాల కారణంగా ప్రతిసారి కూడా ఇలాగే ఆటంకం కలిగే అవకాశాలు పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మాత్రం ఈసారి అధికంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. మోటార్ల ద్వారా నీటిని తొలగించి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా భారీగా వరద నీరు క్వారీల్లో చేరడంతో బొగ్గు ఉత్పత్తి జరగడం లేదు. మరోవైపు మట్టి తొలగింపు పనులు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా 4 ఓసీల్లో అంటే పనులు నిలిపివేసిన పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. క్వారీలోకి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో విధులకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు భద్రాద్రి జిల్లా పరిధిలోని మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైన ఇబ్బందులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే నాడుగా కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాన్సీ, థ్యాంక్ యూ రాజేంద్ర. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు సంగప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రూపొందించిన బీసీ రిజర్వేషన్ బిల్లు అసలైన బీసీలకు మేలు చేసే విధంగా లేదని, ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లుగా మారిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కామారెడ్డి సభలో 42% బీసీ రిజర్వేషన్ అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ముస్లిం మైనారిటీలకు 10% కలిపి బీసీ బిల్లుగా ప్రజలకు మోసం చేస్తున్నదని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ ప్రకారం అమలు కావని, సెక్షన్ 225 ప్రకారం సవరణ చేసి మాత్రమే బీసీ బిల్లు చట్టబద్ధంగా అమలవుతుందని బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత లేకుండా బిల్లు ప్రవేశపెట్టి పైగా బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు బీజేపీ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని వర్షిత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే వీళ్ళు ఫస్ట్ ఏమో రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పంపిస్తారు, తర్వాతనేమో ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపిస్తారు. ఆ ఆర్డినెన్స్ లో ఏముందో బయటకు చెప్పరు. ఆర్డినెన్స్ రిజర్వేషన్ ఏమంటే పర్సంటేజ్ లేదు, మేము కేవలం జడ్జిమెంట్ అనేటువంటి ఆ లైన్ ఎత్తేయాలన్నామంటారు. ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ లో భ్రమంలో పెట్టి మేము బీసీలకు చేస్తామని చెప్తున్నారు. ఏమనంటే ఈ మధ్యన మహేష్ కుమార్ గౌడ్ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మా రాష్ట్ర అధ్యక్షుడు మేము బీసీని చేసినాం, మీరు చేస్తారా అని చెప్పి. భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కాలం అధ్యక్షుడిగా ఉన్నది బీసీలే. చలపతిరావు గారి నుంచి స్టార్ట్ చేస్తే బండారు దత్తాత్రేయ గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీసీలే. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు బీసీని. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందా? రేవంత్ రెడ్డి గారికి అంత దమ్ముందా? మీరు దిగిపోయి బీసీకి ఇచ్చేంత దమ్ము మీకుందా? కేవలం బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రకాశం జిల్లా మార్కాపురం జగదాంబ సమేత మార్కండేశ్వర ఆలయంలో ఆషాఢ అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాస అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రదోషకాల సమయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు శ్రీ వేలూరి ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఆషాఢ అమావాస్య పూజలు జరిగాయి. ముందుగా అమ్మవారికి షోడచోపాచ పూజలు చేశారు. అనంతరం 1116 నిమ్మకాయలతో లలితా సహస్రనామ, లలిత అష్టోత్తర, దుర్గా అష్టోత్తరములతో కూడిన కూష్మాండ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించి సప్తహారతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఆషాఢ అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవారికి ప్రత్యేకంగా 1118 నిమ్మకాయలతో అమ్మవారికి నింబార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల సకల ఇంట్లో కానీ నరదృష్టి కానీ, నరఘోషలు కానీ, సకల శత్రు బాధలు కానీ తొలగిపోతాయని ఈరోజు ప్రత్యేకంగా అమావాస్య సందర్భంగా అమ్మవారికి పుష్పాండ దీపం అనేది కార్యక్రమం జరుగుతుంది. కావున శ్రీ జగదంబ అమ్మవారికి అలాగే తదుపరి 11 హారతులతో అమ్మవారికి హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ హారతులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సకల రోగాలు నశించిపోయి ఆరోగ్యంగా ఉంటారని స్వామి అమ్మవారి పురాణం చెప్తుంది. కావున భక్తాదులందరూ వచ్చి శ్రీ జగదంబ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరియు కోరడమైనది. శ్రీ జగదంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఆషాఢ అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవారికి ప్రత్యేకంగా 1118 నిమ్మకాయలతో అమ్మవారికి నింబార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ భారత మూలాలు కలిగిన అమెరికన్ సుందర్ పిచై అరుదైన ఘనత సాధించారు. గత 10 ఏళ్లుగా ఆల్ఫాబెట్ సంస్థకు సీఈఓగా కొనసాగుతున్న ఆయన తాజాగా బిలియనీర్స్ క్లబ్లో చేరారు. ప్రస్తుతం పిచాయ్ నికర సంపద $1.1 బిలియన్ దాటి వెళ్లినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి వెల్లడించింది. 2023 నుంచి ఆల్ఫాబెట్ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. గత 2 సంవత్సరాల్లో సంస్థ మార్కెట్ విలువ మరో $1 ట్రిలియన్ పెరిగి $2 ట్రిలియన్ చేరింది. గురువారం నాటి ట్రేడింగ్ లో ఆల్ఫాబెట్ షేర్లు ఏకంగా 4.1% లాభంతో ముగియగా దాంతో పిచాయ్ సంపద $1.1 బిలియన్ చేరినట్లు బ్లూంబర్గ్ తెలిపింది. ఇక ఫోర్బ్స్ బిలియనీర్ సూచీ ప్రకారం సుందర్ పిచాయ్ నికర సంపద $1.2 బిలియన్ నమోదైందని బ్లూంబర్గ్ బిలియనీర్స్ తెలిపింది. టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ భారత మూలాలు కలిగిన అమెరికన్ సుందర్ పిచాయ్ అరుదైన ఘనతను సాధించారు. గత 10 ఏళ్లుగా ఆల్ఫాబెట్ సంస్థకు సీఈఓగా కొనసాగుతున్న ఆయన తాజాగా బిలియనీర్స్ క్లబ్లో చేరారు. ప్రస్తుతం పిచాయ్ నికర సంపద $1.1 బిలియన్ దాటి వెళ్లినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి వెల్లడించింది. 2023 నుంచి ఆల్ఫాబెట్ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. గత 2 సంవత్సరాల్లో సంస్థ మార్కెట్ విలువ మరో $1 ట్రిలియన్ పెరిగి $2 ట్రిలియన్ చేరింది. గురువారం నాటి ట్రేడింగ్ లో ఆల్ఫాబెట్ షేర్లు ఏకంగా 4.1% లాభంతో ముగియగా దాంతో పిచాయ్ సంపద $1.1 బిలియన్ చేరినట్లు బ్లూంబర్గ్ తెలిపింది. ఇక ఫోర్బ్స్ బిలియనీర్స్
సూచీ ప్రకారం సుందర్ పిచాయ్ నికర సంపద $1.2 బిలియన్ నమోదైందని బ్లూంబర్గ్ బిలియనీర్స్ తెలిపింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.